వెల్కమ్ టు డివై న్యూస్. పుల్లంపేట స్టేషన్లో భార్యాభర్తల గొడవల్లో భర్తను చితకబాదిన పోలీసులు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో భార్యాభర్తల గొడవల కారణం భర్తపై 100కి డయల్కు ఫోన్ చేసిన భార్య మాధురి భార్యాభర్తల గొడవలను సర్ది చెప్పాల్సిన పోలీసులు లాఠీ విరిగేదాకా భర్త శివప్రసాద్ ఒళ్లు కమిలిపోయేదాకా చితకబాదిన వైనం మరెక్కడలేదు. అర్ధరాత్రి సమయంలో భూమిశెట్టి శివప్రసాద్ కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించి లాఠీతో విరిగిపోయేదాకా కొట్టారు. తర్వాత డ్రిప్ పైపుతో కొట్టారు. ఎంత బ్రతిమాలినా వినకుండా చావబాదారు. రక్తం గడ్డకట్టేదాకా నైట్ అంతా గాయాలతో ఉండి ఈరోజు ఉదయం మీడియా ముందు కన్నీటి పర్యంతమై శివప్రసాద్ ఆరోగ్యం సరిగా లేక ఆపరేషన్ జరిగింది. ముఖంలో ప్లేట్లు, కాళ్లకు రాడ్లు వేశారని పోలీసులు కొట్టే బాధలకు కాళ్లు పట్టుకొని బ్రతిమాలినా వదలకుండా ముఖం పైన బూటు కాలుతో తన్నటం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ప్రసాద్ను ముందుగా అన్నం తినవని బ్రతిమాలినా నాకు న్యాయం జరిగేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోనని పత్రికాముఖంగా తెలియజేస్తూ తనపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ శివప్రసాద్ డిమాండ్ చేశారు. నాకు ఆపరేషన్ సార్ మొఖం అడిగినాను సార్, అడుక్కున్నాను సార్, మొఖం మీద కొట్టని సార్ చేసి అడుక్కున్నాను సార్. బూట్ కాలుతున్నాడు సార్ మొఖం మీద, బూట్ కాలుతుంటా మొఖం మీద. వాడు మనిషి దున్నపోతావాడు. నిజాం పరిపాలన చూపెట్టండి, అది చూపెట్టండి. పైపు ఇక్కడైనా ఉండే చూడ రెండు కూడా బూట్ కాలుతుంది సార్. ఆడే కొట్టింది, రామకృష్ణారెడ్డి కొట్టింది. నేను అడుక్కున్నాను సార్, నా మొఖం మీద కొట్టదు సార్, మీరు కొట్టుకోండి, ఎడన కొట్టుకోండి, మొఖం మీద కొట్టదు సార్, నాకు ఆపరేషన్ సార్. భార్యాభర్తల కేసులో ఏదన్నా మధ్యస్థం చేసి చాలా కౌన్సిలింగ్ అని గవర్నమెంట్ ఆర్డర్ భార్యాభర్తల కేసు ఏదన్నా మనం కూర్చోబెట్టి మధ్యస్థం చేసి ఏదన్నా చేస్తాం. నాకు వద్దు సార్, నాకు న్యాయం జరిగిన తర్వాత నేను తింటాను సార్. ఆకలి లేదు, మీ అనుమతి ఆకలి లేదు, పాపం లేదు. ఎందుకు కొట్టారనేది నాకు తెలియాలి సార్. నేను అడుక్కున్నాను కదా సార్, అడుక్కున్నప్పుడన్నా గమనించదు కదా సార్, అడుక్కున్నాను సార్, నన్ను కొట్టదు సార్. నా నేను నిన్న మధ్యాహ్నం కూడా ఉన్నారు సార్ స్టేషన్ లో, గమ్మన పెట్టేశారు కూడా, మీ దగ్గర రాజలేదు, గమ్మన వెళ్ళిపోయాను, పంపించేసిన చిన్న పెట్టికే జరిగింది. మళ్ళీ రాసింది సార్, కొట్టుకుంటా వచ్చాను సార్ ఇంటికాడికి. ఎంత అంటే అంత లాటి అది ఎదురుకట్టు కూడా ఇరిగిపోయింది సార్. అది ఇరిగిపోతే టిప్పు పైన జరుగుతుంది రోడ్లో, దాన్ని వేసుకొని కొట్టుకుంటా వచ్చాను సార్. ఏడ పట్టాడ ఒళ్ళంతా చూపి ఎగురుది కాదు, గమ్మున్నాను, ఒళ్ళంతా ఉండదు సార్ దెబ్బలు. న్యాయం జరిగినట్టే నాకు న్యాయం జరిగిన తర్వాత మీరు ఏమనుకోవద్దు, నాకు న్యాయం జరిగిన తర్వాత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.